ఒక అంతం లేకుండా ఒక ఫ్లో ఎలా అయితే ఉంటుందో, సముద్రపు ఫ్లో ఎలా అయితే ఉంటుందో అలాగ ధనయోగాలు జాతకులకి ఎలా వస్తాయి అని జాతక చక్రం ద్వారా ఎలా చెప్పచ్చు, మీ జాతక చక్రంలో ఎలా చెప్పచ్చు? శ్రీ మాధవానంద గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము. అదేమిటి అంటే కనుక మనకి సముద్రము ఎలా ఉంటుంది? సముద్రాన్ని లెక్క వేయగలమా మనం? ఈ జ్యోతిష్యం కూడా అంతే అంటూ ఉంటాం, ఒక సముద్రం లాంటిది. ఎంత డీప్గా వెళ్తున్నా ఇంకా ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది, కానీ సబ్జెక్ట్ ఎండింగ్ అన్నది ఉండదు. అలాగే ఒక అంతం లేకుండా ఒక ఫ్లో ఎలా అయితే ఉంటుందో, సముద్రపు ఫ్లో ఎలా అయితే ఉంటుందో అలాగ ధనయోగాలు జాతకులకి ఎలా వస్తాయి అని జాతక చక్రం ద్వారా ఎలా చెప్పచ్చు, మీ జాతక చక్రంలో ఎలా చెప్పచ్చు? సముద్రం అలలు ఎలా ఉంటాయి? అలా వస్తూనే ఉంటాయి, అంతే కదా. అలాగే డబ్బు వస్తూనే ఉంటుంది వాళ్ళకి, మళ్ళీ అలలు వెనక్కి వెళ్తాయి, కొత్త అలలు వస్తూ ఉంటాయి. అలాగే వీళ్ళకి డబ్బు వెళ్తూ ఉంటుంది, కానీ ఇంకో డబ్బు వస్తూనే ఉంటుంది. వీళ్ళకి అసలు అంతం అంటూ ఉండదు డబ్బు సంపాదనకి. అది ఎలాంటి జాతకులు? చాలా చాలా ముఖ్యమైన అంశం అండి. ఇప్పుడు చెప్తాను. ఇక్కడ నేను 3 ముఖ్యమైన గ్రహాల గురించి తీసుకుంటాను. స్పెషల్ ఆస్పెక్ట్స్ ఇన్ ఆస్ట్రాలజీ: గురువు, కుజుడు, శని భగవానుడు. ఈ 3 గ్రహాలను బట్టి కూడా ఆ జలపాతం ఏదైతే సముద్రంలో అలలు ఎలా ఉంటాయో అలాగే డబ్బు కూడా ఆ ఫ్లో ఆకుండా ఈ జాతకులకు వస్తుంది ఈ 3 గ్రహాల వల్ల. అది ఎలాగా? ఒక్కొక్క గ్రహం గురించి చెప్పుకుందాం. మొట్టమొదటి ఎప్పుడు కూడా గురువు నుంచే కదా, ఎవరైనా గురువు నుంచే మొదలు పెడతారు. అలాగే నైసర్గిక శుభగ్రహమైన గురువు గురించి చెప్పుకుందాం. ఇప్పుడు గురువు జాతక చక్రంలో ఎలా ఉండి అనంత భోగభాగ్యాల్ని జాతకుడికి ఇస్తారు అని చూసుకున్నట్లయితే ఎప్పుడూ కూడా గుర్తుంచుకోండి, గురువు ఉచ్చపట్టి ఉండాలి. అసలు గురువు ఉచ్చ అంటేనే అదృష్టమే. ఇప్పుడు ఇది ఎవరికి వర్తిస్తుందయ్యా అంటే, ఎవరైతే గురువు ఉచ్చపట్టినప్పుడు జన్మించారో ఆ జాతకులకు మాత్రమే వర్తిస్తుంది. ఎక్కడితో అయిపోలేదు, ఇంకా ఉంది దీనికి కనెక్షన్. గురువు ఉచ్చపట్టి ఉండి మీ జాతక చక్రంలో చంద్రుడు ధనస్సు రాశిలో ఉన్నా, మీనరాశిలో ఉన్నా, లేదు చంద్రుడి యొక్క దృష్టి ధనస్సు రాశి మీద పడినా, మీనరాశి మీద పడినా వాళ్ళకి అనంత భోగభాగ్యాలు కలుగుతాయి. క్లియర్ అయిపోయింది పాయింట్. గురువు ఉచ్చపట్టి ఉండాలి, చంద్రుడు ధనస్సు రాశిలో కానీ మీనరాశిలో కానీ ఉండాలి. ఇది ఎవరికి వర్తిస్తుంది? ధనస్సు రాశిలో పుట్టిన వాళ్ళకి, మీనరాశిలో పుట్టిన వాళ్ళకి వర్తిస్తుంది. ఫస్ట్ పాయింట్. కానీ అక్కడ గురువు ఉచ్చలో ఉండాలి. ఫైన్. మాకు గురువు ఉచ్చలో లేడండి, చంద్రుడు ధనస్సు రాశిలోను మీనరాశిలోను ఉన్నారు అన్నారనుకోండి, ఇది కూడా ఓకే, మంచిదే. కానీ గురు దృష్టి ఉండడం అన్నది ఇంకా మంచిది. కానీ మళ్ళీ కంటెంట్ మారిపోతుంది, ఆ తర్వాత చెప్తాను. ముందు ఇక్కడికి వచ్చేయండి. గురువు ఉచ్చలో ఉండాలి, చంద్రుడు ధనస్సులో కానీ మీనంలో కానీ ఉండాలి. లేకపోయినా పర్వాలేదు, కనీసము ధనస్సు రాశిని కానీ మీనరాశిని కానీ చంద్రుడు చూడాలి. సప్తమ దృష్టితో చూస్తాడు ఆయన. కనీసం ఈ రాశినైనా, కనీసం ఆ రాశినైనా చూడాలి. క్లియర్ అయిందా పాయింట్? ఇలా ఉన్నప్పుడు వాళ్ళకి అనంత భోగభాగ్యాలు కలుగుతాయి అని చెప్పచ్చు. ఇప్పుడు ఉదాహరణకి మీనరాశిని చూడాలనుకోండి, చంద్రుడు ఎక్కడుండాలి? చంద్రుడు కన్యారాశిలో ఉండాలి, అంతే కదా. ఇప్పుడు ధనస్సు రాశిని చూడాలంటే ఎక్కడ ఉండాలి? చంద్రుడు మిథున రాశిలో ఉండాలి. క్లియర్ అయిపోయిందంటే వాళ్ళు మిథున కన్య రాశుల్లో జన్మించి ఉండాలి, అప్పుడే చంద్రుడు ఆ రాశిని చూస్తాడు. గురువు ఉచ్చలో ఉండాలి, అప్పుడు వీళ్ళకి అనంత భోగభాగ్యాలు కలుగుతాయి.
ఆ రాశిలో ఉన్నా లేదా ఇక్కడి నుంచి చూస్తున్నా అయిపోయింది, పక్కన పెట్టేసేయండి. ఇంకా అనంత భోగభాగ్యాలు ఖచ్చితంగా ఉంటాయి ఆ జాతకులకి. వాళ్ళకి ఇంకా సముద్రపు అలలన్నమాట, అంతం ఉండదు డబ్బు సంపాదనకి. డబ్బు ఖర్చు అవుతున్నా వస్తూనే ఉంటుంది. 1,00,000 ఖర్చు అవుతుంది, 2 లక్షలు వస్తుంది, 3 లక్షలు ఖర్చు అవుతుంది, 6 లక్షలు వస్తుంది, 10 లక్షలు ఖర్చు అవుతుంది, 20 లక్షలు వస్తుంది వాళ్ళకి. ఇంకా అనంతం అన్నమాట అది. తర్వాత శని భగవానుడు దగ్గరికి వచ్చేటప్పటికి ఈయన తులలో ఉచ్చపట్టి ఉండాలి. అంటే ఇప్పుడు తులలో ఉచ్చపట్టిన శని భగవానుడు అందరికీ కూడా ఇది వర్తిస్తుంది. ఇప్పుడు నేను చెప్పేది తులలో ఉచ్చపట్టిన శని భగవానుడు. అప్పుడు మీ యొక్క శుక్రుడు మకర రాశిలో కానీ కుంభరాశిలో కానీ ఉండాలి, లేదా మకర కుంభరాశుల్ని శుక్రుడు చూడాలి. ఇలా చూసినప్పుడు మాత్రమే వాళ్ళకి అనంత భోగభాగ్యాలు కలుగుతాయి. క్లియర్ అయిన పాయింట్. శని భగవానుడు తులారాశిలో ఉండి శుక్రుడు మకర రాశిలో ఉన్నా, లేదా కుంభరాశిలో ఉన్నా, లేదు మకర కుంభరాశిలో ఏదో ఒక రాశిని చూస్తున్నా, మకర రాశిని చూడాలంటే ఆయన కర్కాటకంలో ఉండాలి, ఎందుకంటే ఆయనకు సప్తమ దృష్టే ఉంటుంది శుక్రుడికి, ఇందాక సేమ్ చంద్రుడిలాగా. కుంభరాశిలో ఉండాలి అంటే ఆయన సింహరాశిలో ఉండాలి శుక్రుడు. కర్కాటక సింహరాశుల్లో ఉండి ఆ రాశులను చూస్తూ శని భగవానుడు తులలో ఉన్న వీళ్ళకి అనంత భోగభాగ్యాలు కలుగుతాయి. ఇప్పుడు కుజుడి దగ్గరికి రండి. కుజుడు మకర రాశిలో ఉన్న జాతకులకి మొత్తం అందరికీ కూడా చెక్ చేసుకోండి. ఇప్పుడు కుజుడు మకర రాశిలో ఉన్నప్పుడు మీ యొక్క శని భగవానుడు మేషరాశిని కానీ వృశ్చిక రాశిని కానీ చూడాలి, లేదా శని భగవానుడు మేషరాశిలో కానీ వృశ్చిక రాశిలో కానీ ఉండాలి. ఇప్పుడు వెంటనే ఒక డౌట్ వస్తుంది, అయ్యా మరి మేషరాశిలో శని భగవానుడు నీచం పడతారు కదండి, పట్టనివ్వండి. కుజుడు ఎక్కడ ఉండాలని చెప్పాం మనము? మకర రాశిలో ఉండాలని చెప్పాం. మరి మకరంలో కుజుడు ఉన్నప్పుడు శని భగవానుడు మేషంలో ఉన్నప్పుడు నీచభంగ రాజయోగం జరుగుతుంది చూడండి శని భగవానుడికి. అప్పుడు ఇంకెందుకు భయపడాల్సిన అవసరమే ఉంది? కాబట్టి మకర రాశిలో కుజుడు ఉన్నప్పుడు ఖచ్చితంగా మకర రాశిలో కుజుడు ఉండాలి, అప్పుడే ఇది వర్తిస్తుంది. ఎందుకంటే మళ్ళీ అక్కడ శని నీచం పడుతున్నాడు అనుకోండి, నీచ భంగం జరగాలి కదా. శని భగవానుడు మేషరాశిలో కానీ వృశ్చిక రాశిలో కానీ ఉన్నా, మేషరాశిని కానీ వృశ్చిక రాశిని కానీ చూస్తున్నా, ఇక్కడ సప్తమ దృష్టి ఒక్కటే ఉండదు, శని భగవానుడికి స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. 3, 7, 10 దృష్టులతోటి మేషరాశిని చూస్తున్నా వృశ్చిక రాశిని చూస్తున్నా వాళ్ళకి అనంత భోగభాగ్యాలు కలుగుతాయి. ఇప్పుడు మీరు 3 కంటెంట్లు చెప్పారు కదండి, మొదటిది అసలు ఏ స్థానం తీసుకోవాలండి అంటే నేను ఎప్పుడూ కూడా మొదటిది ఈ కుజశనులదే తీసుకుంటాను నేను విపరీతంగా. ఎందుకంటే 2 నైసర్గిక పాపగ్రహాలే విపరీతంగా ఇస్తాయి అవి ధనయోగాల్ని. మీరు గమనించుకోండి, జాతక చక్రంలో ధనయోగాల్ని విపరీతంగా ఇచ్చేది నైసర్గిక పాపగ్రహాలు మాత్రమే, నైసర్గిక శుభగ్రహాలు కాదు. ఇది చాలామంది అపోహపడుతూ ఉంటారు, బాబు పాపగ్రహం అండి మాకు భయం వేస్తుందండి. అస్సలు పాపగ్రహం ఇచ్చే ధనయోగం ఏ శుభగ్రహం ఇవ్వలేదు. అంత విపరీతంగా ఇస్తాయి అవి. ప్రాబ్లమ్స్ ఇచ్చినా అంత విపరీతంగానే ఇస్తాయి, అందుకే భయపడతారు మీరు. ఎలా ఉంటుందంటే అండి, ఎమోషనల్ అంటాం చూసారు, ఒక ఎమోషనల్. ఆనందం వచ్చినా వాడు తట్టుకోలేడు, బాధ వచ్చినా తట్టుకోలేడు చూసారు, ఎమోషనల్ అయిపోతాడు. అలాగే ఈ నైసర్గిక పాపగ్రహము మంచి బలంగా ఉన్న జాతకుడికి అసలు ఊపిరి పీల్చుకోలేకుండా యోగాలను ఇచ్చేస్తుంది, బలహీనంగా ఉన్నా సరే ఊపిరి తీసుకునేలా చేసేస్తుంది జాతకుడిని, అంత ఇబ్బంది పెడుతుంది ఈ నైసర్గిక పాపగ్రహం. కాబట్టి శని కుజులు ఇచ్చే మీకు యోగము తర్వాత గురువుది, ఇందాక నేను చెప్పిన శని శుక్రుడి. ఇదండి, కుజుడు మకర రాశిలో ఉండి శని భగవానుడు మేషరాశిని కానీ వృశ్చిక రాశిని కానీ చూడాలి, లేదా వృశ్చిక రాశిలో ఉండాలి. ఇంకా వాళ్ళకి యోగం అంటే యోగమే, విపరీత యోగము. చెప్పానుగా, సముద్ర అలలు ఎలా ఉంటాయో అలా ఉంటుంది వాళ్ళకి ధనయోగం, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా ఎవరికైతే ఏ ఒక్కటి ఉన్నా ఆ జాతకులు మీరు ధనయోగాల యొక్క అంటే ధనం సంపాదించడం విషయంలో, ధనయోగాల విషయంలో అసలు ఎటువంటి అపోహ పడాల్సిన అవసరం లేదు. ఏమైనా స్ట్రగుల్స్ వస్తున్నాయి ఫేస్ చేయండి, ఇబ్బందులు వస్తున్నాయి ఫేస్ చేయండి, తప్పేమీ లేదు. యోగాలను కూడా మీరే అనుభవిస్తారు, ఎవ్వరికి ఇవ్వర యోగాలని. ఇలాంటి జాతకులు ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అంటే, మోసపోయే విషయంలో,
మీరు మోసపోతూ ఉంటారు, నమ్మి మోసపోతూ ఉంటారు, మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తూ ఉంటారు. ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి కూడా నమ్మి డబ్బు ఇవ్వకూడదు. మీరు అప్పులు చెయ్యకూడదు. లోన్స్ తీసుకోండి. లోన్ వేరు, బయట అప్పులు వేరు. రెండు కన్ఫ్యూజ్ అవ్వకండి. అయ్యా లోన్లు లేకుండా ఎక్కడ అవుతున్నాయండి అంటారు మళ్ళీ. లోన్ వేరు, అప్పు వేరు. అప్పులు తీసుకోకుండా మీరు మీ ప్లానింగ్ తోటి ఎదరికి వెళ్తే, ఇప్పుడు నేను చెప్పిన కాంబినేషన్లో ఏ ఒక్క కాంబినేషన్ మీకు ఉన్నా మీకు అనంత భోగభాగ్యాలు కలుగుతాయి. మీరు అదృష్టవంతులైన జాతకులు అని ఖచ్చితంగా చెప్పచ్చు. ఇందులో ఎటువంటి సందేహము లేదు. అయ్యా మీరు స్పెషల్ ఆస్పెక్ట్స్ అన్నారండి. ఇక్కడ స్పెషల్ ఆస్పెక్ట్స్కి కంటెంట్కి సంబంధం ఏంటండి అంటే, స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉన్న గ్రహాలను తీసుకుంటున్నాను అని చెప్పాను నేను. ఆ గ్రహాల నుంచి వచ్చే అనంత ధనయోగాల గురించి చెప్పాను నేను. మూడో కంటెంట్ శని కుజులతో మాత్రం మనకు స్పెషల్ ఆస్పెక్ట్ బాగా యూజ్ అవుతుంది. శని భగవానుడికి. అర్థమైందండి? ఇది మనం ఈరోజు నేర్చుకున్న ఒక కొత్త కంటెంటు. చాలా ఇంపార్టెంట్ కంటెంట్. ఇలా ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి అనంత భోగ భాగ్యాలు వాళ్ళ జాతకంలో కలిగి తీరుతాయి. ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది కదండి, ధన సంపాదన ఉండాలి, ధనం సంపాదించుకోవాలి. ఇలాగా ఇక్కడ ఎవరికైతే ఇప్పుడు చెప్పినట్టుగా ఉండి రివర్స్లో కొన్ని జరుగుతూ ఉంటాయి. అంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే, వీళ్ళు ధన సంపాదన సంపాదించుకుంటారు, అవతల వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టపడరు. వాళ్ళు కూడా కొంచెం చెక్ చేసుకోవాలి, జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఉదాహరణకి ఈ మాలాంటి జ్యోతిష్యులు చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు ప్రాబ్లం. ఈ కన్సల్టేషన్ తీసుకున్నప్పుడు ఫోన్లు చేస్తూ ఉంటారు. మనం ఫీజు చెప్పగానే ఇంత ఫీజా అంటారు. వాళ్ళకి లక్షల్లో జీతాలు కావాలి. జాతకాలు మాత్రము వాళ్ళకి ఏంటంటే డబ్బులు లేకుండా వాళ్ళకి పని అయిపోవాలి. చూడండి, వాళ్ళు డబ్బులు తీసుకోకుండా ఏ పని చేయరు, కానీ డబ్బులు లేకుండా వాళ్ళకి పనులు పూర్తి అయిపోవాలి. మర్యాద లేకుండా మాట్లాడుతూ ఉండడము చూస్తూ ఉంటాం మనం. ఇప్పుడు మనమైనా అంతే, మనకి ఏమైనా ఫోన్ వచ్చింది అనుకోండి, పాపం వాళ్ళకి టార్గెట్స్ ఉంటాయి. ఎవరొకరు ఫోన్ చేస్తారు, సార్ ఇలా క్రెడిట్ కార్డు తీసుకుంటారా, ఇలా ఈ కార్డు తీసుకుంటారంటే మనం అసలు మామూలుగా సంస్కారవంతులైతే ఎలా చెప్పాలంటే సమాధానము, అమ్మ ఏమనుకోద్దు, మాకు వద్దు, మాకు చాలాసార్లు ఫోన్లు వచ్చాయి అమ్మ. మళ్ళీ మీకు కొంతమంది ఫోన్లు చేస్తూ ఉంటారు, మాకు వస్తూ ఉంటాయి పర్సనల్ లోన్ కావాలండి, ఎంత లోన్ ఇస్తాము, ఇది వాళ్ళకి టార్గెట్లు. పాపం వాళ్ళకి 5,000 నోట్లోకి వెళ్ళాలంటే ఉద్యోగం అవసరం. వాళ్ళ మీద కసురుకుంటూ ఉంటారు, చాలామంది కసురుకుంటూ ఉండడము. ఎగ్జాంపుల్ మాది కూడా తీసుకోండి, జ్యోతిష్యాలం వాళ్ళే ఫోన్ చేస్తారు. అంతకే నేను ఫోన్ చేసి జాతకం చెప్పించుకోండి అని మేమేమో అడగం ఎవరిని. వాళ్ళు ఫోన్ చేస్తారు. ఒక ఫీజు రిసెప్షన్లో చెప్పగానే, మీరు ఏమైనా నోట్ రాయించుకుంటారా, ఇది రాయించుకుంటారా, ఇంతంత ఫీజులు ఎందుకు, ఎంతెంత ఎందుకు, వాళ్ళకి ఫ్రీగా చెప్పేయాలి. కానీ వాళ్ళకి లక్షల్లో జీతాలు కావాలి. మీకు అర్థమవుతుందా? ఇలాగా ఇప్పుడు నేను చెప్పిన కంటెంట్లోనే పొజిషన్స్ కరెక్ట్గా లేకపోతే ఉండేది. పాపం ఎవరైనా లోన్స్ గురించి ఫోన్ చేసినా, టార్గెట్స్ ఉండి వాళ్ళు ఏదైనా కావాలని ఫోన్ చేసినా వాళ్ళ మీద విసుక్కోవడము, కోప్పడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. తర్వాత వీళ్ళు ఏంటంటే బాగా ఎక్కువ అప్పులు చేసేయడము, మోసాలు చేసేయడము. వాళ్ళకి ఆ ఫ్లో ఎలా ఉంటుందంటే, ఈ భోగభాగ్యాలు సముద్రం ఫ్లో ఎలా వస్తుందో, అలలు ఎలా వస్తే అలా డబ్బు వస్తూ ఉంటుంది అంటాం కదా, అలా వచ్చేటప్పుడు అది స్ట్రక్ అయిపోతుంది, ఆగిపోతుంది. మోసం చేస్తూ ఉంటే అది ఉండదు కదా. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి జాతకులు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మోసం చేసే విషయంలో, మాట విషయంలో, ఇచ్చిన మాట తప్పకుండా మాట్లాడడం, ఇవన్నీ కూడా ఉండాలి. మీరు సరిగ్గా వింటే కంటెంట్ క్లియర్గా అర్థమవుతుంది మీకు. అర్థమైందండి? అంటే ఆ పర్సన్, ఆ జాతకుడు పెర్ఫెక్ట్గా ఉండాలి. ఏమండి ఎవరూ పెర్ఫెక్ట్గా ఉండరు కదండి. అంటే పెర్ఫెక్ట్గా ఉండకపోయినా మరీ మోసాలకు వెళ్ళిపోకూడదని దాని అర్థమండి. అర్థమైందా? సరే, ఇప్పుడు ప్లానెటరీ పొజిషన్స్ ఇప్పుడు నేను చెప్పినట్టుగానే ఉండి అసలు వాళ్ళకు అనుకున్న పనులు అవ్వట్లేదండి మాకు అంటే, ఆ గ్రహాల పొజిషన్స్ మళ్ళీ చెక్ చేసుకోవాలి ఒకసారి. ఎన్ని డిగ్రీల్లో ఉన్నాయి, ఏ నక్షత్రంలో పడ్డాయి, అసలు నక్షత్రం కూడా ఇక్కడ ఇంపార్టెంట్ కదా, ఏ నక్షత్రంలో పడ్డాయి, అప్పుడు నెగిటివ్ రిజల్ట్స్ ఎలా వస్తున్నాయి అన్నది చూసుకుని, ఆ జాతకులు అలా నెగిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి అంటే కనుక ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే వాళ్ళు యథాశక్తిగా ఒక మంచి పరిహారం ఉందండి, ఇది చేసుకోండి, మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ప్రతి శుక్రవారము కూడా ఎర్ర కలగపూలు ఉంటాయండి, అవి దొరికితే తీసుకోండి. ఒక 9 కలగపూలు తీసుకోండి. అయ్యా మాకు ఉండవండి ఇక్కడ అనుకున్న వాళ్ళు మాత్రం గులాబీ పూలు, కలగపూలు ఉంటాయి, కలగపూలే లేని వాళ్ళు మాత్రమే గులాబీ పూలు 9 పువ్వులు తీసుకుని ప్రతి శుక్రవారము. గులాబీ పూలు అయితే మాల కింద చేసేసి లక్ష్మీ అమ్మవారి ఫోటోకి వేయడము,
కలగ పువ్వులు అయితే మాత్రం ఒజ్జుగా ఇలా యూ షేప్లో అమ్మవారి దగ్గర పెట్టేసేయడం, ఫోటో దగ్గర పెట్టేసి కుంకుమ తీసుకుని నెయ్యి దీపారాధన చేసి లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకుని ఆ రోజు అటుకులతో చేసిన పరమాన్నం, అటుకులు పాలు బెల్లము, ఇవి ఇంగ్రీడియంట్స్. అటుకులు పాలు బెల్లము ఈ మూడు కలిపిన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించి మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ స్వీకరించాలి. ఇలా చేస్తూ ఉండడం వలన ధన సంపద పెరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పిన గ్రహస్థితి ఉన్న వాళ్ళకే వర్తిస్తుందండి. ఇది అర్థమైందండి. ఇక ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. శుభం.